మనం ఇప్పుడు 1260లో ఉన్నాం. టెక్నాలజీ వేరే లెవెల్ కి వెళ్ళిపోండి. అర్జున్ ఒక పవర్ఫుల్ సోల్జర్, ఇంకా సైంటిస్ట్ కూడా. కానీ ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ ఫెయిలియర్ వల్ల అర్జున్ టైం ట్రావెల్ చేసి 6 ఇయర్స్ వెనక్కి రాజుల కాలంలోకి వెళ్ళిపోతాడు. కళ్ళు తెరిచి చూస్తే బిల్డింగ్స్ లేవు, కార్స్ లేవు, అంతా అడవి. ఇంకా చేతులు కత్తులు పట్టుకున్న సైనికులు. అక్కడ అందమైన యువ ఇంటికి శత్రుల చేతులు చిక్కుకుంది. ఆమె ప్రాణాలు టెన్షన్ లో ఉన్నాయి. అప్పుడు హీరో ఎంట్రీ. కత్తుల యుద్ధంలో అర్జున్ తన లేజర్తో శత్రువులకు చుక్కలు చూపిస్తాడు. ఈ వింత ఆయుధాలు చూసి రాజ్యమంతా భయపడింది. వీధు దేవుదా లేదా మాయగాడా అని ఆశ్చర్యపోయారు. కాలం అడ్డొచ్చిన వాళ్ళ మధ్య ప్రేమ పుడుతుంది. యువరని మనసు మన ఫ్యూచర్ హీరో గెలుచుకుంటాడు. కానీ పెద్ద యుద్ధం మొదలైంది. లక్షల మంది సైన్యంతో అర్జున్ తన హైటెక్ గ్యాజెట్స్ తో ఎలా పోరాడు. టైం అయిపోయింది. అర్జున్ తిరిగి వెళ్ళిపోవాలి. మరి యువరని ఇందుమతి ఏమవుతుంది? ఆమె కూడా ఫ్యూచర్ కి వస్తుందా? హిస్టరీ ఇంకా ఫ్యూచర్ కలిసిన ఈ అద్భుతమైన లవ్ స్టోరీ తెలుసుకోవాలి అంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. సంవత్సరం 2060 హైదరాబాద్ నగరం ప్రపంచంలోని డిఫెన్స్ టెక్నాలజీకి కేంద్రంగా మారింది. అర్జున్ అనే 26 ఏళ్ల యువకుడు భారతీయ సైన్యంలో ఒక ప్రత్యేక కమాండో. అతను కేవలం యుద్ధవీరుడే కాదు, టెక్నాలజీలో కూడా దిట్ట. సైన్యం రహస్యంగా రూపొందించిన క్రోనోస్ అనే టైం ట్రావెల్ ప్రాజెక్టులో అర్జున్ ప్రధాన అధికారిగా ఉన్నాడు. ఈ ప్రాజెక్టు ఉద్దేశ్యం యుద్ధతంత్రాలను అధ్యయనం చేయడానికి గతం వైపు చూడటం మాత్రమే. ఒకరోజు రాత్రి అర్జున్ ఆ టైం మెషీన్ సూట్ను పరీక్షిస్తుండగా ఊహించని సాంకేతిక లోపం తలెత్తింది. ఎనర్జీ కోర్ ఒక్కసారిగా పేలిపోయింది. అర్జున్ చుట్టూ ఉన్న గాలి సుడిగుండంలా మారింది. కళ్ళు మిరుమిట్లు గొలిపే కాంతి ఆవరించింది. క్షణాల్లో అర్జున్ స్పృహ కోల్పోయాడు. అర్జున్ కళ్ళు తెరిచేసరికి అతనొక దట్టమైన అడవిలో పడి ఉన్నాడు. అతని ఆధునిక కవచం అంటే ఆర్మర్ సూట్ నిండా మట్టి అంటుకుంది. చెవిలో వినిపించే సిటీ శబ్దాలు మాయమై గుర్రపు డెక్కల చప్పుడు వినిపించింది. అతను లేచి చూసేసరికి కొంత దూరంలో ఒక రాజవంశానికి చెందిన రథం వెళ్తోంది. ఆ రథం వెనుక సుమారు 20 మంది బందిపోట్లు కత్తులు పట్టుకుని గుర్రాలపై తరుముతున్నారు. రథంలో ఉన్నది ఆ రాజ్యపు యువరాణి ఇందుమతి. రథం చక్రం ఒక గుంతలో దిగిపోవడంతో అది ఆగిపోయింది. బందిపోట్లు ఆమెను చుట్టుముట్టారు. ఇది చూసిన అర్జున్ ఆలోచించలేదు. తన దగ్గర ఉన్న అత్యాధునిక స్టన్ గన్ అంటే షాక్ ఇచ్చే తుపాకీ తీసుకుని పరుగుతీశాడు. బందిపోట్లు యువరాణిని సమీపించేలోపే అర్జున్ తన తుపాకీతో నీలిరంగు విద్యుత్ కిరణాలను ప్రయోగించాడు. ఆ వింత వెలుగు శబ్దం చూసి బందిపోట్లు దెబ్బకు స్పృహ తప్పి పడిపోయారు. కొందరు దయ్యమనుకుని పారిపోయారు. యువరాణి ఇందుమతి అర్జున్ ధరించిన వింత దుస్తులు, అతని చేతిలో ఉన్న మాయా ఆయుధం చూసి ఆశ్చర్యపోయింది. ఆమె ప్రాణాలను కాపాడిన ఆ వీరుడిని చూసి ఆమె మనసులో ఏదో తెలియని అభిమానం కలిగింది. యువరాణి ఇందుమతి అర్జున్ను తన రాజ్యమైన సింహగిరికి తీసుకువెళ్ళింది. అది 14వ శతాబ్దపు తెలుగు రాజ్యం. కోటలోకి అడుగుపెట్టగానే అర్జున్కు అర్థమైంది తను ఎంత వెనక్కి వచ్చాడో. రాజుగారు, యువరాణి తండ్రి అయిన మహారాజు జయవర్మ అర్జున్ను చూసి ఆశ్చర్యపోయారు. ఇందుమతి తన ప్రాణాలను కాపాడిన విధానాన్ని వివరించాక రాజుగారు అర్జున్ను అతిథిగా స్వీకరించారు. అయితే సింహగిరి రాజ్యం ప్రస్తుతం తీవ్ర ఆపదలో ఉంది. పొరుగురాజ్యమైన కళింగరాజు భయంకరమైన సైన్యంతో సింహగిరిపై దండెత్తడానికి సిద్ధంగా ఉన్నాడు. కళింగ సైన్యం 1,00,000 మంది ఉంటే సింహగిరి సైన్యం కేవలం 10,000 మాత్రమే. ఓటమి ఖాయమని అందరూ భయపడుతున్నారు. అర్జున్ తన దగ్గర ఉన్న టాబ్లెట్ ద్వారా శాటిలైట్ మ్యాపులను పరిశీలించాడు. శత్రువులు కోటను ముట్టడించే ప్రణాళికను అంచనా వేశాడు. ఇందుమతి తరచుగా అర్జున్ వద్దకు వచ్చి అతని లోకం గురించి, అతని వింత పరికరాల గురించి అడిగి తెలుసుకునేది. అర్జున్ ఆమెకు భవిష్యత్తు గురించి, ఎగిరే విమానాల గురించి చెప్పినప్పుడు ఆమె కళ్ళు మెరిసేవి. వారి మధ్య ప్రేమ చిగురించింది. కాని యుద్ధం ముంచుకొస్తోంది. అర్జున్ రాజుగారితో, మహారాజా, నాకు ఒక్క అవకాశమివ్వండి. నా దగ్గర ఉన్న పరిజ్ఞానంతో మన తక్కువ సైన్యంతోనే శత్రువులను ఓడిస్తాను అని మాట ఇచ్చాడు. యుద్ధం మొదలైంది. శత్రు సైన్యం కోట గోడలను బద్దలు కొట్టడానికి ఏనుగులతో ముందుకు వస్తోంది. సింహగిరి సైనికులు భయంతో వణికిపోతున్నారు. అప్పుడు అర్జున్ రంగంలోకి దిగాడు. అతను తన సూట్ ఉండి కొన్ని చిన్న డ్రోన్లను గాలిలోకి వదిలాడు. ఆకాశంలో ఎగురుతున్న ఆ చిన్న యంత్రాలను చూసి శత్రువులు అయోమయంలో పడ్డారు.
అర్జున్ ఆ డ్రోన్ల ద్వారా శత్రువుల మందుగుండు సామాగ్రి ఉన్న ప్రదేశాన్ని గుర్తించి తన లేజర్ స్కోప్ రైఫిల్తో ఖచ్చితంగా కాల్చాడు. భారీ విస్ఫోటనాలతో శత్రు సైన్యం చెల్లాచెదురైపోయింది. అర్జున్ తన దగ్గర ఉన్న స్మోక్ గ్రెనేడ్లు మరియు ఫ్లాష్ బాంబులు విసిరాడు. ఆ వెలుగులు, శబ్దాలు శత్రువుల ఏనుగులు బెదిరిపోయి వెనక్కి తిరిగి సొంత సైన్యాన్నే తొక్కేశాయి. అర్జున్ యుద్ధతంత్రం, అతని ఆయుధాల ముందు లక్షల సైన్యం నిలవలేకపోయింది. సాయంత్రానికల్లా కళింగ రాజు లొంగిపోయాడు. సింహగిరి విజయం సాధించింది. కోట మొత్తం జయజయధ్వనాలతో మార్మోగింది. రాజుగారు అర్జున్ను కౌగిలించుకుని, నా రాజ్యాన్ని, నా వంశ గౌరవాన్ని కాపాడావు. నీ రుణం ఎలా తీర్చుకోగలను అని అడిగారు. అప్పుడు అర్జున్ ఇందుమతి వైపు చూశాడు. ఇందుమతి కూడా సిగ్గుతో తలదించుకుంది. వారి ప్రేమను అర్థం చేసుకున్న రాజుగారు వారి వివాహానికి అంగీకరించారు. అంగరంగ వైభవంగా అర్జున్, ఇందుమతిల వివాహం జరిగింది. వివాహం జరిగిన మరుసటి రోజే అర్జున్ చేతి గడియారం బీప్మని మోగడం మొదలైంది. సిస్టమ్ రీబూట్ అయింది. పోర్టల్ తెరవడానికి కేవలం 10 నిమిషాలే ఉందని హెచ్చరిక వచ్చింది. అర్జున్కు అర్థమైంది, తను ఇప్పుడు వెళ్ళకపోతే ఎప్పటికీ ఇక్కడే చిక్కుకుపోతానని. కాని తన భార్య ఇందుమతిని వదిలి వెళ్ళలేడు. అర్జున్ ఇందుమతికి విషయం చెప్పాడు. నేను నా లోకానికి వెళ్ళాలి, కాని నిన్ను వదిలి వెళ్ళలేను. నాతోపాటు వస్తావా? ఇక్కడ జీవితం ఇక్కడలా ఉండదు, చాలా వింతగా ఉంటుంది అని అడిగాడు. ఇందుమతి ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. నువ్వు ఎక్కడ ఉంటే అదే నా రాజ్యం, నీతో రావడానికి నేను సిద్ధం అని చెప్పింది. రాజుగారి ఆశీర్వాదం తీసుకుని కన్నీళ్లతో వీడ్కోలు పలికారు. అర్జున్ తన డివైజ్ను యాక్టివేట్ చేశాడు. ఒక పెద్ద కాంతి వలయం ఏర్పడింది. అర్జున్, ఇందుమతి ఒకరి చేతినొకరు గట్టిగా పట్టుకుని ఆ కాంతిలోకి దూకారు. క్షణాల్లో వారు 2060 హైదరాబాద్లోని అర్జున్ ల్యాడ్లో ప్రత్యక్షమయ్యారు. స్మోక్ క్లియర్ అయ్యాక ఇందుమతి కళ్ళు తెరిచింది. చుట్టూ అద్దాల గది, బయట ఆకాశంలో ఎగురుతున్న కార్లు, ఆకాశ హర్మ్యాలు చూసి ఆమె నోట మాట రాలేదు. అర్జున్ ఆమెను చూసి నవ్వి, ఇదే నా రాజ్యం యువరాణి అన్నాడు. కొన్ని రోజుల తర్వాత ఒక అందమైన దృశ్యం. ఇందుమతి ఇప్పుడు చీరలో కాకుండా మోడర్న్ జీన్స్ మరియు కుర్తాలో ఉంది. కాని ఆమె చేతిలో ఇంకా తన కత్తి ఉంది. ఆమె అర్జున్తో కలిసి హైదరాబాద్ హైటెక్ సిటీ రోడ్లపై బైక్ మీద వెళుతూ ఈ కొత్త జీవితాన్ని ఆనందంగా ఆస్వాదిస్తోంది. ఒక చరిత్ర, భవిష్యత్తుతో కలిసిపోయిన అద్భుతమైన జంటగా వారు మిగిలిపోయారు.